హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా ఇంటి పెరట్లో వేసుకున్న జామ తోట చూడండి. నేనైతే జామ చెట్టు పైకి ఎక్కాను జామకాయలు కోసుకుందామని. అంటే ఇక్కడ సీతాఫలంకాయ చెట్టు కూడా ఉంది. ఇంత మంచి జామ చెట్టు పైకి ఎక్కాలంటే అయితే అదే ఫ్రెండ్స్. చూడండి, కావాలంటే మరి ఎక్కాలి కదా. కాయలు అయితే ఉన్నాయి మస్తుగా. చూడండి, మీకు కావాలంటే చెప్పండి, మీకు పంపిస్తాను, ఓకేనా. చిన్న పిల్లలు అయితే ఎక్కగలము, అంత పెద్ద అయినా కల్లా ఎక్కుతాం. చూడండి ఎంత ఎత్తున్నదో. ఎట్లా కట్లా ఎక్కేసాను. ఇప్పుడైతే కాయ కొయ్యాలి, ఓకేనా. సెల్లు కింద పడుతుందా ఆలోచిస్తూ ఉండ. ఓకే, దొరికింది. అంటే మీకు వీడియో తీయకముందు ఇప్పటికే 4-5 కాయలు తినేసాను. ఇప్పుడు మళ్ళీ మీకోసం చూపిస్తున్నా. చూడండి, అయితే చిన్న కాయలు, ఈ నాటుకాయలు, హైబ్రిడ్ కాయలు అయితే పెద్దవి. ఎందుకంటే మనం పెరటి తోటలు వేసుకుంటాం కదా చిన్న కాయలు, ఇవైతేనే మంచివి. వీటిలో అయితే ఎక్కువ విత్తనాలు ఉంటాయి. మనం బయటకు ఉంటాము కదా, వాటిలైతే విత్తనాలు ఉండవు, కండ మాత్రమే ఉంటుంది. అవి ఎరువులు వేసి మందులు కొట్టి చిన్నప్పటి నుంచి అవి పెంచి, కాకుంటే మన ఇంట్లో పెంచుకున్న చెట్టుకి మనం ఎటువంటి మందులు కొట్టము, ఎటువంటి కెమికల్స్ ఉండవు. మనం హెల్తీగా పెంచుకున్నాం కాబట్టి మనం మంచిగా ఉంటాయి. ఇవి తింటే మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. చూడండి, ఇదైతే ద్రాక్ష చెట్టు. ఇవి కూడా కాయలు కాసాయి. చూడండి, మన ఇంటి ముందట్లో స్థలంగానే ఉంటే ఇట్లా చెట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి అసలు చెట్లు అంటేనే ఇష్టం ఉండదు. మనకి ఆక్సిజన్, మంచి ప్యూర్ ఆక్సిజన్ కావాలంటే మన ఇంటి ముందర చెట్లుంటే మంచిగా మనం ఆక్సిజన్ తీసుకుంటే మనకి ఎటువంటి రోగాలు కూడా దగ్గరికి రావు. కొంతమంది ఉన్న చెట్లు కూడా తీసేసి రూమ్లు, బిల్డింగ్స్ కట్టిస్తూ ఉంటారు. అది మనకు స్థలం లేకున్నా కానీ మనం స్థలం ఏర్పాటు చేసుకొని ఇలా చెట్లు వేసుకుంటే మనకు ఇంటి ముందర చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. గ్రీనరీ ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మేమైతే మంచిగా చెట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదో జాంకాయ. సీతాఫలం కాయలు అయితే దండికి కాసినాయి. బాగుంది, సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కావాలా చెప్పండి, అడ్రస్ పెట్టండి, కంపల్సరీ పంపిస్తాను. ఇంతకుముందు కూడా చాలామంది ద్రాక్ష పెట్టాను, చాలామంది కూడా పంపించాను. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, పంపిస్తాను. మనమేమైనా కోతులమా చెట్టు పైకి ఎక్కి తినడానికి? కోతులు వస్తాయి చెట్ల పైకి, కానీ అది రాకుండా భద్రంగా చూసుకుంటూ కోతులను తరిమి కొడుతూ, మనం ఎంత తరిమి కొట్టినా కానీ అవి తినేటివి తింటాయి. అవి తిని మిగిలిపోగా మనం తింటాం, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా వీడియో కానీ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు రోజు పెడుతూ ఉంటాను, పడతా ఉన్నాను, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్త మీరు ఇలాంటి చెట్ల పైకి ఎక్కినప్పుడు.